హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు స్పెషల్ అందరికీ నచ్చే టేస్టీ పాలక్ పన్నీర్ సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పాలక్ పన్నీర్ రోటీ చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 3 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసుకొని లైట్ గా కొంచెం కలర్ మారే వరకు వేయించాలి. జీడిపప్పు వేగాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. ఇంకా 8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, 3 మీడియం సైజ్ తరిగిన టొమాటో ముక్కలు వేసుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత శుభ్రంగా కడిగి చివర కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ పాలకూర కట్టల్ని వేసుకోవాలి. ఇప్పుడు టీ గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసి 10 నుండి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అంతా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుని నిమిషం పాటు ఫ్రై చేయాలి. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ ని వేసుకుని 2-3 నిమిషాలు బాగా వేగనివ్వండి. తర్వాత మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 ml వరకు వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒకసారి కలపండి. కారం చూసి వేసుకోండి, ఆల్రెడీ పేస్ట్ లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మసాలా దినుసులు వేసుకున్నాం కాబట్టి. చూడండి, వాటర్ ఇలా మసిలేటప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, ఇంకా 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేకపోతే పాల మీద మీగడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. కసూరి మేతి, క్రీమ్ వేస్తేనే రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. 2-3 నిమిషాల తర్వాత 250 గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో చూసుకుంటూ గ్రేవీ దగ్గర పడి బటర్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి. చూడండి, గ్రేవీ దగ్గర పడి బటర్ ఇలా పైకి తేలుతున్నప్పుడు సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సిరీస్ ఎమ్మీ టౌన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.